లోపల పేజీ వార్తని ఈయన ట్వీట్ చేయడం, చంద్రబాబు ట్వీట్ చేయడం, లోకేష్ ట్వీట్ చేయడం, అదొక పొలిటికల్గా ఒక బాంబార్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవి రివర్స్ అవుతున్నాయి. ఎందుకని? ఇప్పుడు అయ్యే జరుగుతుంటే మైనస్ అవుతుంది. కాబట్టి ఆ మొక్క మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఏది మనం ఎట్లాగైతే లాండ్ ఆర్డర్ ఎట్లయితే ఎట్లా అన్నటువంటి దాంతో అది వీళ్ళకేం ఫీలింగ్ వచ్చింది? పవన్ కళ్యాణ్ తను సొంతగా ఎదగాలనుకుంటున్నాడు. రెండవది వచ్చేటప్పటికి ఏదైతే తాజాగా జరిగినటువంటి తిరుపతి దాంట్లో క్షమాపణ చెప్పించడం, అంటే తను క్షమాపణ చెప్పడం ప్లస్ వాళ్ళని చెప్పమంటాం. అట్లాగే లడ్డూ గురించి అప్పుడు చంద్రబాబు మాట్లాడితే సనాతనం అని ఈయన వెళ్ళి దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయడం. ఇవన్నీ ఏంటంటే ప్రయోజనమేమో తను క్యాష్ చేసుకుంటున్నాడు, మైనస్ ఏమో మన నెత్తిని రుద్దుతున్నాడు. అంటే తిరుపతిలో అదే అతను ఇండివిజువల్ గా డెవలప్ అవుతున్నాడు, మన పార్టీ ఎదుగుదలను దెబ్బతీస్తున్నాడు, ఇలాగే సాగితే ప్రమాదం అనేటటువంటి ఫీలింగ్ ప్రారంభమైపోయింది. ఇది మొదట్లో అనితతో ప్రారంభమయ్యి ఆ తర్వాత తిరుపతి దాంతో పీక్ స్టేజ్ కి వెళ్ళింది. ఇది అంటే అగ్రనాయకత్వంలో కూడా ఉందా సార్? అది కింద గ్రౌండ్ లెవెల్లోనే ఉందా? పైన ఉన్నవాడికి కడుపు రగిలినా మాట్లాడలేడు, కింద ఉన్నటువంటి వాడు మాట్లాడిన దాన్ని వదిలేశారంటే అర్థం ఏంటి? దాన్ని ఖండించలేదు అంటే అర్థం అది కంట్రోల్ చేయట్లేదు. ఇప్పుడు చేస్తాను అంటున్నారు, కాకపోతే అది కూడా స్క్రోలింగ్ వాట్సాప్ లోనే, పేపర్ లో రాయించుకోవడమే. ఏమన్నా అధికారిక ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ అయిందా తెలుగుదేశం నుంచి? లేదా చంద్రబాబు గారు